సార్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ బాలే. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి? ఎలాంటి కాషన్‌గా ఉండాలి? సో, నెక్స్ట్ వేరే సిట్యుయేషన్ ఎన్ని రోజులు ఎప్పుడొస్తదో కూడా సరిగ్గా తెలీదు. సో, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మనం ఎలాంటి ప్లాన్స్‌లో ఉండాలంటారు? చూడండి నిహాల్ గారు, మనం ఏం చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ చాలా సహజం. మనం ఊపిరి పీలిస్తే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఎలాగో మార్కెట్స్‌లో ర్యాలీ రావటం, కరెక్షన్ అవ్వటం అత్యంత సహజం. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్‌లో గూడా మనం లాస్ట్ ఎపిసోడ్‌లో 5 బిగ్గెస్ట్ కరెక్షన్స్ చెప్పుకున్నాం మనం. బిగ్గెస్ట్ కరెక్షన్స్ 30%, 40%, 50%. అలాగే గ్లోబల్ మార్కెట్స్‌లో గూడా మన సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయిందండి. 79 నుంచి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సెన్సెక్స్ స్టార్ట్ అయింది. 92, 93 నుంచి మనకి నిఫ్టీ స్టార్ట్ అయింది. ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. అంతకుముందు కూడా మన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంది. కానీ రికార్డెడ్ డేటా లేదు అంతకుముందు కూడా. అయితే మనకి స్టాక్ మార్కెట్స్‌కి పెద్దన్న అమెరికన్ స్టాక్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ 100 ఇయర్స్ నుంచి కూడా మనకి హిస్టరీ ఉంది. అమెరికన్ స్టాక్ మార్కెట్స్‌లో బిగ్గెస్ట్ కరెక్షన్స్ 5, 6 వచ్చినాయండి. అవి మనం ఒక్కసారి చూసుకుందాం. అంటే ఈ కరెక్షన్స్ ఎందుకు చూస్తామంటే మనకి మీరు గూగుల్‌లో చూసినా మీకు డేటా దొరుకుతుంది ప్రజలకి. ఇవి చెప్తే ఏమిటంటే స్టాక్ మార్కెట్స్ ఎలా ప్రవర్తిస్తాయి? తర్వాత అవి పడటానికి కారణాలేమిటి? పెరగటానికి కారణాలేమిటి? ప్రజలు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫండమెంటల్‌గా అన్నది ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే వాల్ స్ట్రీటు అంటే మన 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 బా మన బాంబే దలాల్ స్ట్రీట్ అంటారు. అమెరికన్ స్టాక్ మార్కెట్‌ని వాల్ స్ట్రీట్ అంటారు. అది 1929లో మనకి ఎకానమీ డిప్రెషన్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ క్లాష్. 1929 నుంచి 32 వరకు వాళ్ళ స్టాక్ మార్కెట్ 89% కరెక్షన్ వచ్చింది. 89 రూ. 100 పెట్టిన వాళ్ళకి రూ. 11 మాత్రమే మిగిలింది. బిగ్గెస్ట్ కరెక్షన్ అంటే వాళ్ళ ఎకానమీ డిప్రెషన్‌లోకి వెళ్ళింది 89లో. అప్పుడే మొదటిసారి మనకి ఈ బ్లాక్ థర్స్‌డే, బ్లాక్ ఫ్రైడే అలా పేర్లు వచ్చినాయన్నమాట. సెకండ్ ఏంటంటే 1987లో బ్లాక్ మండే 22% సింగిల్ ఒకటే రోజు 1987లో డౌ జోన్స్. మన దగ్గర సెన్సెక్స్ ఎలా అంటామో అమెరికాలో డౌ జోన్స్, నాస్డాక్ అంటాము. డౌ జోన్స్ 22% సింగిల్ డేలో 1987లో డౌన్ అయింది.